హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ జూలై 25 వరకు మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి టీఈటీ ఎంట్రీ పాయింట్స్ ఇండికేటర్ ఉపయోగించి ఎన్ని పాయింట్లు ప్రాఫిట్ తీసాము ఏంటనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. జూలై 25 వరకు. ఇప్పుడు జూలై 28 నుంచి ఈ వీక్ ఈ ఒక్క వారం అనేది నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. మనం జూలై 25కి 279 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాం. ఈ ఇండికేటర్ ఉపయోగించి 279 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాం జూలై 25కి. మనం జూన్ నెలలో మనకి 1470 పాయింట్లు ప్రాఫిట్ తీసాం. మే నెలలో 2200 పాయింట్లు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసి ఈ టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి, ఇండికేటర్ నేను ఓన్గా డిజైన్ చేసుకున్నది. ఇండికేటర్ ఎంట్రీ రూల్స్ ఇవన్నీ నేను మీకు లాస్ట్ వీడియోస్లో వీటి మీద చెప్పాను. ఎంట్రీ రూల్స్ ఏంటి అనేది మొత్తం ఇక్కడ నేను ఈ వీక్ వరకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఎన్ని ఎంట్రీలు వచ్చినాయి ఏంటి అనేది. ఈ వీక్ అయితే మనకి 60 మొత్తం ఈ వారంలో మనకు 5 ఎంట్రీలు వచ్చినాయి. ఈ 5 ఎంట్రీల్లో మనకి ఎలా 670 పాయింట్లు ప్రాఫిట్ బుక్ చేశాను అనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి జూలై 25 వరకు నేను ఆల్రెడీ చూపించాను. ఒకసారి ఎంట్రీ రూల్స్ ఏంటి అనేది లాస్ట్ వీడియోస్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి 10:20కి బ్యాంక్ నిఫ్టీలో 10:20కి 56,500 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనం 56,500 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 56,500 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జూలై 28 52 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు సిగ్నల్ వచ్చిందో చూసుకుంటాం. వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రీమియం 364 ఉంది. మనకు ప్రీమియం 400 ఆ పైన ఉండాలి. 400 ఉన్నా పర్లేదు. ఇక్కడ మనకి 360 ఉంది కాబట్టి, ఎందుకంటే మనకి ప్రీమియం తక్కువ ఉన్న కానీ ఒక 5-10 పాయింట్లో టార్గెట్ రివర్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి 400 పైన ఉంటే టార్గెట్ ఈజీగా హిట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ కొంచెం కిందకి వెళ్ళి 56,400 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎంట్రీ అవుతాము. ఈ ఎంట్రీలో 441 దగ్గర ఎంట్రీ అయితే ఇది మనకి 140 పాయింట్స్ లాస్ ఇచ్చింది. ఇక్కడ మనకు రివర్స్ సిగ్నల్ చూపించింది కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వలేదు. మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది కాబట్టి ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో 12.5కి మనకి ఎగ్జిట్ సిగ్నల్ చూపించింది. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ప్రీమియంలో 11.45కి ఎగ్జిట్ చూపించింది. కానీ ఇక్కడ మనం 12.5కి ఎగ్జిట్ చూపించింది కాబట్టి మనం ఈ ట్రేడ్ 12.5 క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఈ ట్రేడ్ మనం 12.5కి క్లోజ్ చేస్తాం. 12.5కి ఇక్కడ క్లోజ్ చేస్తాం. దీంట్లో 140 పాయింట్స్ లాస్ ఇస్తుంది. ఆల్రెడీ నేను అది చూపించాను. ఇక్కడ 140 పాయింట్స్ మన ఫస్ట్ ట్రేడ్ 140 పాయింట్స్ లాస్ ఇచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంతకుముందు 270 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాం. 279 పాయింట్లు మనం 25 వరకు ప్రాఫిట్లో ఉన్నాం. దాంట్లో 140 పాయింట్స్ లాస్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ మనకి ఇక్కడ మనకి ట్రేడ్ ఇవ్వలేదు, అవకాశం లేదు. మంచి ర్యాలీ ఇచ్చింది. దాదాపు 280 పాయింట్లు 300 పాయింట్ల దాకా కిందకి ర్యాలీ ఇచ్చింది. కానీ మనకి ఇక్కడ మనకి ప్రాపర్ ఎంట్రీ రాలేదు. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు మనకు పుట్ సైడ్ బై సిగ్నల్ రావాలి కదా. పుట్ సైడ్ ఇదే ప్రీమియంలో 56,300 పుట్ సైడ్ బై సిగ్నల్ రాలేదు కాబట్టి ఇది మనం ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ వచ్చింది. ఇండెక్స్లో బై సిగ్నల్ వచ్చింది కానీ మనకి ప్రీమియంలో బై సిగ్నల్ రాలేదు. ప్రీమియంలో కాల్ సైడ్ బై సిగ్నల్ రాలేదు. మంచి ర్యాలీ వచ్చింది కూడా, 100-120 పాయింట్ల దాకా వచ్చింది. కానీ మనకి ఎంట్రీ తీసుకోలేదు. మన ప్రాపర్ ఎంట్రీ కాదు కాబట్టి మనం తీసుకోలేదు. ఇక్కడ మనకి 14.45కి జూలై 29 14.45కి ఒక ఎంట్రీ వచ్చింది. 56,000 మనం పుట్ ఆప్షన్ ఇక్కడ 50 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 56,000 పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. 56,000 పుట్ ఆప్షన్లో 29 14.45కి ఇక్కడ 14.45కి ఇక్కడ ఎగ్జాక్ట్గా మన 129 ఉంది. ఇక్కడ ప్రీమియం 129 కాబట్టి మనం కొంచెం పైకి వెళ్ళి 56,600 దగ్గరికి వెళ్ళి మనం ఇది తీసుకున్నాము. 56,600 దగ్గర 482 రూపాయలు ఉంది. ఇక్కడ మనం బై చేసాం. దీన్ని బీటీఎస్టీకి వదిలేసాం. ఇక్కడ చూస్తే ఇది ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను. బీటీఎస్టీకి వదిలేసాం ఆ ఎంట్రీని. బీటీఎస్టీకి వదిలేసిన తర్వాత అది కూడా మనకు లాస్ ఇచ్చింది. ఈ పొజిషన్ కూడా మనకి బీటీఎస్టీకి వదిలేసిన తర్వాత బీటీఎస్టీకి లాస్ ఇవ్వలేదు. వచ్చి రికవరీ 20-30 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత కిందకు వచ్చి మనకి రివర్స్ వచ్చి 116 పాయింట్లు లాస్ అయ్యాం. 116 పాయింట్లు లాస్ అయ్యాం. ఇక్కడ మనకి 11.25కి మన నెక్స్ట్ ట్రేడ్ వచ్చి 11.25కి బ్యాంక్ నిఫ్టీలో జూలై 30 నిన్న 29 తీసుకున్న పొజిషను 14.20కి నిన్నటికి వచ్చింది. నిన్న ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ 11.25కి ఎగ్జిట్ అయ్యడానికి 56,300 దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఒకసారి దీన్ని చెక్ చేస్తాం. 56,300లో మనకి ఏమన్నా బై సిగ్నల్ వచ్చిందా అని. పుట్ సైడ్ కాల్ సైడ్ 11కి ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకున్నాము. 198 ఉంది ప్రీమియం కాబట్టి మనం ఇంకొంచెం కిందకి వెళ్ళి
ఇక్కడ 56,000 దగ్గర బై చేస్తాం. 56,000 దగ్గర ఇక్కడ మనం కాల్ సైడ్ బై చేస్తాం. ఇది 400 ఒకటి ఉంది ఇక్కడ. ఇది మనం కొంచెం పైకి తీసుకున్నాం, 480 దగ్గర తీసుకున్నట్టున్నది. 59 దీంట్లో మనం ట్రేడ్ చేసింది. ఇది 480 దగ్గర బై చేసాం. దీన్ని మనం 480 దగ్గర బై చేసాం. 11.25కి బై సిగ్నల్ వచ్చింది. ఇండెక్స్లో కూడా 11.25కి బై సిగ్నల్ వచ్చింది. కాల్ సైడ్ కూడా 11.25కి బై సిగ్నల్ వచ్చింది. కాబట్టి మనం ఇది ఎంట్రీ తీసుకున్నాం. 480 దగ్గర తీసుకున్నాం ఎంట్రీ. 82 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈ ఎంట్రీ కూడా మనకి 87 పాయింట్స్ లాస్ ఇచ్చింది. ఈ ఎంట్రీ కూడా మనం జూలై 25కి మనం 279 పాయింట్లు ప్రాఫిట్లో ఉంటే మనకు వరుసగా 140 పాయింట్లు ఒకటి, 116 పాయింట్లు ఒకటి, 87 పాయింట్లు ఒకటి, 343 పాయింట్లు మనకి వరుస ట్రేడ్లో 3 ట్రేడ్లు లాస్ అయ్యాం. ఈసారి మనం ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ ఎంత అవుతుందంటే 343 ప్లస్ అదొక 200 పాయింట్ టార్గెట్లు. మనం ఒకసారి ఎంట్రీ తీసుకుంటే 200 పాయింట్లు మన టార్గెట్. యాక్చువల్ టార్గెట్ 200 ప్లస్ 346 మొత్తం మనకి 543 పాయింట్లు మన టార్గెట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో అదే రోజు నిన్న 14:55కి ఒక ఎంట్రీ వచ్చింది. 14:55కి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మనకి 56,100 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి మనం 56,100 పుట్ సెలెక్ట్, ఈ కాల్స్ 56,100 పుట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 56,100 పుట్ సెలెక్ట్ చేసుకుంటాము. 14:55కి ఎగ్జాక్ట్గా సిగ్నల్ వచ్చింది. 14:55కి మనకి ఎగ్జాక్ట్గా సిగ్నల్ వచ్చింది. చూడండి ఇక్కడ మీరు చూస్తే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన దగ్గరే, ఈ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ క్లోజ్ అయితే అక్కడే అది ప్రీమియం ఎంత ఉన్నా సరే, ప్రీమియం 10 రూపాయలు ఉన్నా 5 రూపాయలు ఉన్నా అదే ప్రీమియంలో మీకు బై సిగ్నల్ రావాలని ఎందుకు చెప్తానంటే ఇప్పుడు అర్థమైంది మీకు. చూడండి ఇక్కడ మనకి 56,600 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి క్యాండిల్ ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది. కదా 56,100 దగ్గర. అదే మనం స్ట్రైక్ ప్రైస్ 400 పైన సెలెక్ట్ చేసుకుంటాం. 90 రూపాయలు ఉంది కాబట్టి స్ట్రైక్ ప్రైస్ 400 ఉన్నది సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో చూడండి మన ఎంట్రీ రూల్స్ ప్రకారం ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ సిగ్నల్ రావాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి ముందే వచ్చిన 14:40కి వచ్చింది. మనకి ఇండెక్స్లోనే 14:55కి వచ్చింది సిగ్నల్. ఇక్కడ మనకి 55కి వచ్చింది. 56,100 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం ఫస్ట్ 56,100 సెలెక్ట్ చేసుకున్నాము. 56,100లో మనకి సిగ్నల్ వచ్చిన తర్వాత చూసుకున్నాము. వన్స్ సిగ్నల్ వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొంచెం పైకి వెళ్ళి 56,600 సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే 400 పైన ఉండాలి కాబట్టి ప్రీమియం మన ఇక్కడ దీన్ని బై చేస్తాము. అంటే 399, 400 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ బై చేసాము. దీన్ని బీటీఎస్టీకి వదిలేసాము. బీటీఎస్టీకి వదిలేసిన తర్వాత మనకి బీటీఎస్టీకి వదిలేస్తే ఇక్కడ మనకి మన టార్గెట్ 543 పాయింట్లు ప్లస్ 400 ఎంట్రీ అయితే 943 పాయింట్లు మన ఎంట్రీ అయింది. ఇది ఎంట్రీ అనేది ఈ ఎంట్రీ నాకు మిస్ అయింది. ఎందుకంటే నేను ఇదే పెట్టుకొని చూస్తూ ఉన్నాను. నిన్న ఇదే ప్రీమియం పెట్టుకొని ఇంక బై సిగ్నల్ ముందే వచ్చింది కదా అని చూసి నా ఇంట్రాడే స్టాక్స్ ఉంటే క్లోజ్ చేసుకుంటున్నాను. బట్ కరెక్ట్గా ఏ ఎంట్రీ మిస్ అవ్వాలో ఆ ఎంట్రీ మిస్ అయింది. మనకి బీటీఎస్లో అయితే మన టార్గెట్ అనేది హిట్ అయింది. మన టార్గెట్ 543 పాయింట్లు టార్గెట్ హిట్ అయింది. కాబట్టి మనకి 200 ప్లస్ 279 మొత్తం 479 పాయింట్లు అనేది ఇక్కడికి ప్రాఫిట్లో ఉన్నాము. మనకి మార్నింగ్ 479 పాయింట్ ప్రాఫిట్లోకి వచ్చాము. మొత్తం 64 పాయింట్స్ లాస్లో నుంచి 479 పాయింట్లు ప్రాఫిట్లోకి వచ్చాము. నెక్స్ట్ ఒక ట్రేడ్ వచ్చింది ఈరోజు. ఇక్కడ మనకి 11:05కి 55,800 కాల్ ఆప్షన్. ఇక్కడ 55,800 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 55,800లో సిగ్నల్ వచ్చిన తర్వాత చూసుకోవాలా. ఈ కాల్సే కదా, ఒక్క నిమిషం. 55,800 ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చిన తర్వాత చూసుకోవాలా. 11 ఇక ఎగ్జాక్ట్గా 11కి వచ్చింది. ఇక్కడ 11కి వస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో 11:05కి వచ్చినట్టుంది. 11:05కి ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత వచ్చినా పర్లేదని చెప్పాం కదా. ఎంట్రీ రూల్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను చూడండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే సిగ్నల్ వచ్చిన రాలేదు చూసుకోవడానికి మాత్రం ఈ మంత్ స్ట్రైక్ వాడుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనం ప్రీమియం బై చేసి మాత్రం నెక్స్ట్ మంత్ స్ట్రైక్ ప్రైస్లో సెలెక్ట్ చేస్తాం. ఇది ఎక్కడ పెట్టాను, నెక్స్ట్ మంత్ది 58 ఆగస్టుది. ఇక్కడ మనం బై చేస్తే ఇది మనకి ఈజీగా 200 పాయింట్ టార్గెట్ ఇచ్చింది. చూడండి ఇక్కడ ఇది మన ఎంట్రీ అయితే ఇంకా 100 పాయింట్లు పైకే వెళ్ళింది మార్కెట్. ఇక్కడ మనకి ఎంట్రీ అయితే ఇది మన టార్గెట్ 200 పాయింట్లు. ఈజీగా 200 పాయింట్ టార్గెట్ ఇచ్చింది. ఇంతకుముందు 470 పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాం. ప్లస్ 470 ఈ 200 679 పాయింట్లు అనేది మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఈ ఒక్కరోజు ట్రేడ్ చేయడం వల్ల మనకి లాస్లో నుంచి ప్రాఫిట్లోకి వచ్చాము. 67 పాయింట్స్ లాస్లో నుంచి 679 పాయింట్లు ప్రాఫిట్లోకి వచ్చాము. ఇంకొకటి ఇక్కడ మనకి
లాస్ వచ్చినా సరే ఒక ఇండికేటర్ని లేదా ఒక స్ట్రాటజీని నమ్ముకొని మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు అది మనకు గత నెలలన్నీ మనకు బాగా ప్రాఫిట్ ఇచ్చింది. ఈ ఒక నెల లేకపోతే ఒక వారం మనకేదో కొంచెం బోర్డర్ లాస్ లేకపోతే లాస్ ఇచ్చినంత మాత్రాన దాన్ని వదిలేయకూడదు. ఒక్కసారి డే డే మంత్ మంత్ ఫస్ట్ డే మనం ట్రేడ్ తీసుకుంటే దాన్ని మళ్ళీ మంత్ ఎండ్ అయిపోయే వరకు లాస్ ఇస్తే లాస్ ట్రేడ్ తీసుకుంటూనే ఉండాలి. పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది నేను నా స్ట్రాటజీలన్నీ కలిపి చాట్ జీపీటీకి ఇచ్చి చాట్ జీపీటీ ద్వారా నేను ఇండికేటర్ డిజైన్ చేసుకున్నాను. దీన్ని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఇంతకుముందు మనకి ప్రీమియమ్స్ ఉండేవి కాదు. ఈ ట్రేడింగ్ వ్యూలో మనకి ప్రీమియమ్స్ ఉండేవి కాదు. అప్పుడు నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నా బ్రోకర్ అకౌంట్లో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చిందా లేదా వచ్చిన ప్రతి క్యాండిల్ చూసుకునేవాడిని. తర్వాత ఈ ప్రీమియమ్స్ అనేది మనకి దీంట్లో ఇచ్చిన తర్వాత కొంచెం నేను ట్రేడ్ చేయడం చాలా సింపుల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ప్రతి నెల ఏ నెల కూడా లాస్ లేదు. ఒక నెల ఏదో ఒక 120 పాయింట్స్ ఏదో లాస్ వచ్చినట్టుంది. ఈ నెల బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఈ నెలే. నిన్నటి వరకు కూడా మనం 67 పాయింట్స్ లాస్లో ఉన్నది కూడా ఈ రోజుకి 670 పాయింట్లు ప్రాఫిట్లోకి వచ్చాము. నెక్స్ట్ మనకి లాస్ట్ మంత్ 1470 పాయింట్లు, బిఫోర్ లాస్ట్ మంత్ ఈ 2 నెలల నుంచే నేను దీని మీద వీడియో చేయడం మొదలుపెట్టాను. ట్రేడ్ చేయడం అయితే అంతకుముందు నేను చేస్తున్నాను. వీడియో చేయడం మొదలుపెట్టి బ్యాక్ టెస్ట్ చేసి చూపించడం మొదలుపెట్టింది ఈ 2 నెలల నుంచే. కాబట్టి ఈ 2 నెలలు 1470 పాయింట్లు, మే నెల 2200 పాయింట్లకు సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే మాత్రం ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను, లేదా డైరెక్ట్గా పైన స్క్రిప్టే ఇచ్చేస్తాను. మీకు ఒకసారి ఇండికేటర్ కావాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇండికేటర్ మనకి ఈ సిగ్నల్ వస్తే లాస్ వస్తే లాస్ అయినాయి. లాస్ వచ్చిన రోజు ఇది ఇక్కడ మనకి ర్యాలీ పోయింది. నేను ఇందాక 2 ర్యాలీలు మిస్ అయినాయి. ఆ ఎంట్రీ తీసుకున్నామని చెప్పట్లేదు. ఇందాక నాకు లాస్ట్ ఎంట్రీ మిస్ అయింది. ఈ నెల నేను 67 పాయింట్స్ లాస్లోనే క్లోజ్ చేశాను. ఎందుకంటే ఆ ఎంట్రీని నేను అది కొంచెం ప్రీమియం ఎక్కువలో పెట్టుకొని చూస్తున్నాను కాబట్టి అది నాకు సిగ్నల్ చూపించలేదని ఆగాను. దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ చూశాను. కాబట్టి నేను 67 పాయింట్స్ ఈ నెల లాస్ట్లోనే క్లోజ్ చేయడం జరిగింది. కానీ మన ఇండికేటర్ ఒకటి మాత్రం 670 పాయింట్స్ అనేది ప్రాఫిట్ ఇచ్చింది. ఒకసారి ఇక్కడ మీకు ఏదన్నా సరే ఇండికేటర్ నేను ఓన్గా బై చేసుకోగలను, నేను ఓన్గా సెల్ చేయగలను, టార్గెట్ లైఫ్ ఫిక్స్ చేసుకోగలను, నాకు లాస్ వచ్చినా సరే చూడగలను, ప్రాఫిట్ కోసం వెయిట్ చేయగలను అనేవాళ్ళు ఈ ఇండికేటర్ కావాలంటే ఒకసారి కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఈ ఆగస్ట్ మంత్ నుంచి కొత్త బ్యాచ్ అనేది ఫామ్ అవుతుంది. నేను లైవ్లో కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అడగచ్చు. ఇండికేటర్ సిగ్నల్ రాగానే నేను చెప్తాను. మీకు లైవ్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే లైవ్లోనే అడగచ్చు. కాబట్టి ఇండికేటర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. నేను డైరెక్ట్గా పైన స్క్రిప్ట్ ఇస్తాను, కానీ మీకు ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ రూపంలో యాక్సెస్ ఇస్తాను. ఇది ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ఉంటుంది ఇండికేటరు. మన బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో ఉండదు. ఇది ట్రేడింగ్లో ఉండదు కాబట్టి మీకు ఇన్వైట్ రూపంలో యాక్సెస్ అన్న ఇస్తాను, లేదా డైరెక్ట్గా పైన స్క్రిప్ట్ ఇస్తే మీరే వాడుకోవచ్చు. చూద్దాము రేపటి మార్కెట్ అనేది మనకి ఇలాంటి అవకాశం ఇస్తుందో చూసి మనం ఆగస్ట్ మంత్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము. ఓకే, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.